హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ హార్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం అండి. ఇక ఈరోజు మనకి షష్ఠి ఉంది అండి. ఈరోజు శనివారం. నక్షత్రం వచ్చేసి ఈరోజు కృతిక నక్షత్రం అండి. తదుపరి రోహిణి నక్షత్రం ఉంది. రోహిణి నక్షత్రం ఉదయం 10 గంటల 13 నిమిషాల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి అదే టైంలో మనకి సర్వార్థ సిద్ధియోగం ప్రారంభమవుతుంది. ఈరోజు ఉన్న దుర్ముహూర్తం, రాహుకాల, వర్జం, యమగండం ఇలాంటి చెడు సమయాలన్నింటినీ తీసేసి మిగతా సమయంలో ఏ పనులు చేసినా కూడా మనకు పనులు విజయవంతం అవుతాయి. ఈరోజు విశిష్టత వచ్చేసి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచి జరుగుతుంది అండి. ఇలాగే ఈరోజు ఆచరించే పితృకార్యాల వల్ల గొప్ప యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ప్రతి నెలలో రోహిణి నక్షత్రం వచ్చినప్పుడు శ్రాద్ధక్రమాలు నిర్వహిస్తే కూడా సంతానం కలుగుతుంది అండి. ఇక మనము ఈరోజు మగపిల్లలు లేకపోతే వంశం ఆగిపోయినట్లయినా వారికి పున్నమ నరకం నుండి విముక్తి ఉండదా అనేది తెలుసుకుందామండి. మగపిల్లలు లేకుంటే వంశం ఆగిపోయినట్లు కాదండి. ఎవరైతే ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరు పైన ఎవ్వరు కూడా మగపిల్లలు లేకపోతే అప్పుడు వంశం ఆగిపోయినట్టు. అదే ఇంటి పేరు పైన ఒక్క మగపిల్లవాడు ఉన్నా కూడా వంశం ఆగిపోయినట్లు కాదు. ఏ ఇంట్లో అయితే మగపిల్లలు ఉంటారో ఆ ఇంటి వరకే మగపిల్లలు లేనట్టు అర్థం, కానీ మొత్తానికి వంశం ఆగిపోయినట్టు కాదండి. అలాగే పుణ్యామ నరకం తప్పుతుందా అంటే తప్పుతుంది అండి. మనం చేసే దాన ధర్మాల వలన ఎవరిని కష్టపెట్టకుండా న్యాయంగా ధర్మంగా బ్రతికితే మనకు పుణ్యామ నరకం అనేది తప్పుతుంది. ఒకవేళ మనం దాన ధర్మాలు చేయకపోతే పుత్రుడు ఉంటే పుత్రుడు చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంతే తప్ప పుత్రుడు ఉంటేనే మనకు పుణ్యామ నరకం తప్పుతుంది అన్నదైతే లేదండి. ఇక ఈరోజు రాశి ఫలాలు వచ్చేసి ముందుగా మేషరాశి అండి. మేషరాశి వారు ఈరోజు కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది అండి. అలాగే మాట తీరు అదుపులో ఉంచుకోవాలి, ఖర్చులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు శారీరక మానసిక అలసట అనేది ఉంటుంది అండి. వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా అలసట, స్ట్రెస్ ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకునే రంగు వంకాయ, పాటించాల్సిన సహాయం లక్ష్య కవచ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉందండి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. పనులన్నీ సానుకూల పడతాయి. వాహన యోగం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సేవింగ్స్పై దృష్టి పెడతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టక పారాయణ. తదుపరి మిథున రాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయండి. ఖర్చులు కూడా ఉంటాయి, ప్రయాణాలు ఉంటాయండి. ఈరోజు మీరు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినడం మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం. తదుపరి కర్కటక రాశి వారికి సానుకూలంగా ఉంది అండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. కొనుగోలుపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ. తదుపరి సింహరాశి వారు తగాదాలు ఉంటాయండి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. సేవింగ్స్ పైన దృష్టి పెడతారు. మానసిక ప్రశాంతత కూరుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించవలసిన ప్రకారం దశరథ కృత శరీర స్తోత్రాన్ని పారాయణం. కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. పెద్దగా ఇబ్బందులు లేవు. మానసిక ప్రశాంతత ఉంటుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. క్రయ విక్రయాలు లభిస్తాయి. సంతానం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆరెంజ్. పాటించవలసిన ప్రకారం వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక తదుపరి తులారాశి వారికి రోజువారి పనులకు పరిమితం అవడం మంచిది. చికాకు, కోపం ఉంటుంది. మొండితనం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. శత్రుబలం ఉంటుంది. దృష్టాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో వివాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజంతా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్ర పారాయణ. తదుపరి వృశ్చిక రాశి వారి అందంపై దృష్టి పెడతారు. పర్ఫ్యూమ్ వినియోగం పెరుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించవలసిన పరిహారం దత్తవజ్ర కవచ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి వారికి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. సానుకూల పడుతున్నాయి. మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముద్ర పచ్చ. పాటించాల్సిన పరిహారం హనుమాన్ చాలీస పారాయణం. తదుపరి మకర రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం బెటరు. వృధా ఖర్చులు ఉంటాయి. అప్పులు చేస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గ్రే. పాటించాల్సిన పరిహారం హనుమాన్ చాలీస పారాయణ. తదుపరి కుంభరాశి వారికి పనులు వాయిదా పడతాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు అనుకున్నది ఒకటి, ఇంకో జరిగేది మరొకటిగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం. పాటించాల్సిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి మీన రాశి వారికి ఇష్టాలకు ప్రాముఖ్యత ఇస్తారు. కొనుగోలు అంశాలు లాభిస్తాయి. ప్రేమలు ఫలిస్తాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించాల్సిన పరిహారం కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయడం. పౌర్ణమి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలు తెలుసుకుందామండి. పౌర్ణమి తిథి రోజు మగవాళ్ళు పుడితే చాలా మంచిది అని అంటుంటారు. వీరు బొద్దుగా ఉంటారు అండి. ధర్మబద్ధంగా సంపాదించిన ఆస్తులు కలిగి ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలనుకోవడానికి ఇష్టపడతారు.
వీరికి కొంచెం ఎదుటి వ్యక్తులపైన జాలి చూపించే గుణం తక్కువగా ఉంటుంది.